చేతులతోనే హరే కృష్ణ అందరు గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరినామ సంకీర్తన యజ్ఞకి జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. సో మొట్టమొదటిగా ఎంతో ఆనందం ఇక్కడికి రావడం. సో ప్రత్యేకించి చాలామంది మన జగ్గంపేటలో మొట్టమొదటిసారి ఎంతోమంది చాలా చక్కగా హరినామంలో పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ ఎంతోమంది కూడా మనం చాలా చక్కగా నగర సంగీతం ఇంకా చేస్తే బాగుంటుంది, కానీ దురదృష్టవశాత్తు ఈరోజు నేను తిరిగి త్వరగా వెళ్ళాలనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గా చేయడం జరిగింది. సో వచ్చేసారి మీరు ఇంకా ఎంతోమందికి చెప్పేసి సో మిగతా వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి మీరు చేర్చగలిగినట్లయితే మనం ఇంకా ఈ హరినామాన్ని చేసుకోవచ్చు. భగవద్గీత ఇవన్నీ కూడా చర్చించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు దోహదపడుతున్నందుకు వీరబాబు గారిని, అర్జున్ గారు, వెంకన్న గారు, తర్వాత మిగతా ఆర్గనైజర్స్ అందరినీ కూడా సో మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హరే కృష్ణ. సో మేము ఇస్కాన్ మందిరం హరే కృష్ణ హరే రామ అంటుంటారు. మీ అందరికి ఎంతమంది ఇస్కాన్ మందిరం గుర్తుందండి? తెలుసు. వెళ్ళారా? ఎక్కడైనా వెళ్ళారా ఇస్కాన్ మందిరానికి? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? స్పష్టంగా వినిపిస్తుందా నేను చెప్పేది? హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుందా? అర్థమవుతుందా? మాట సరిగా అర్థమవుతుందా? అంటే స్పీకర్ కొంచెం ఏమైనా మీకు ఇబ్బందిగా ఉందా? ఇలాంటి బెటర్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. కొంచెం ముందు హరే కృష్ణ. మీలో ఎంతమంది హరినామాన్ని ప్రతినిత్యం జపిస్తున్నారు? ఎవరైనా ఉన్నారా? హరే కృష్ణ మహామంత్రం కానీ, రామమంత్రం కానీ, లేదంటే భగవంతుడి నామం ఎంతమంది ఉన్నారు? ఒకటి. భగవద్గీత పారాయణం, భాగవతం పారాయణం అలాంటివి ఏమైనా చేస్తున్నారా? పారాయణం ఏం చేస్తున్నారా? విష్ణు సహస్రనామం ఏం చేయట్లేదు? ఓకే ఓకే ప్రారంభిద్దాం. మీరందరూ కూడా దయచేసి కూర్చోండి. సో లెట్ us స్టార్ట్. సో మనకి జీవితం యొక్క లక్ష్యం అనేది మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ఏమంటారు? జీవితానికి ఏమైనా లక్ష్యం ఉందా లేదా? ఏం తెలియదంటే ఓకే సరే, దీన్ని మనం ఒక క్రమ పద్ధతిలో నేర్చుకున్నాం. భగవద్గీత సారం ఏంటి, భాగవతం సారం ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు పరిచయంగా కొన్ని చెప్తాను. మీరు శ్రద్ధగా వినండి. వచ్చే వారం నుండి మనం క్రమ పద్ధతిలో మనం చర్చిద్దాం. సరే, ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం ఏంటంటే అంశం మనకు హరినామం యొక్క శక్తి అనేది ఎంతటిది అని చెప్పేసి.
చూడండి, ప్రతి యుగానికి కూడా యుగ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. మనకి యుగ ధర్మంలో మొట్టమొదటిగా సత్యయుగం వచ్చేసి ఎన్ని సంవత్సరాల ఆయువు ఉంటుంది? సగటు ఆయువు ఎంత మనిషి అంటే 1,00,000 సంవత్సరాలు. ఎంత? 1,00,000 సంవత్సరాలు. ఆ 1,00,000 సంవత్సరాల్లో మనకి ఒక మనిషి కనీసం ఒక 20,000, 30,000, 40,000 సంవత్సరాలు వాళ్ళు ధ్యానం చేసేవారు. ఏంటది? అది యుగధర్మం ఉండాలి. సాధన వచ్చేసి ధ్యానం విష్ణువు పైన ధ్యానం చేసేసి వారు జీవితం యొక్క పరిపూర్ణత సాధించేవారు. అంటే వారు ముక్తులయ్యేవారు, వైకుంఠాన్ని చేరేవారు. తర్వాత కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకైహి అని అంటారు. త్రేతాయుగంలో అదే రామచంద్రుడి కాలంలో సో వారు ఏం చేస్తారంటే ధ్యానం కూడా పనికిరాదు. ఎందుకంటే మళ్ళీ మనిషి యొక్క సగటు ఆయువు వచ్చేసి 10,000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఏ యుగంలో? త్రేతాయుగంలో. కాబట్టి అప్పుడు యజ్ఞయాగాదులు చేసేవారు. పద్ధతి ఏంటి? యజ్ఞయాగాలు. ఉదాహరణకి అప్పుడు ఏం కావాలన్నప్పుడు కూడా యజ్ఞం ద్వారానే పొందేవారు. ఉదాహరణకి దశరథ మహారాజుకి పుత్ర సంతానం కావాలి. ఏం చేశారు? ఏంటా యాగం? ఎవరికైనా గుర్తుందా? ఏమంటారు? అది విన్నారు. పుత్రకామేష్టి యజ్ఞం విన్నారా? పుత్రకామేష్టి యజ్ఞం. కాబట్టి పుత్రుడు సంతానం కావడం కోసం వారు ఆ యజ్ఞం చేశారు. అలాగే ఏం కావాలన్నప్పటికీ ఆ యుగంలో అదొకటే మార్గం. తర్వాత ఎందుకంటే మళ్ళీ ద్వాపర యుగంలో కూడా ఆ పద్ధతి మనకు సరైనది కాదు. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి యజ్ఞ సామాగ్రి కానివ్వండి. దానికి చూడండి, శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఈరోజు దొరుకుతుందా? దొరకదు. అలాగే ఏమి ఉన్నప్పటికీ దినుసులు ఏవైతే కావాలో యజ్ఞంలోకి అవన్నీ కూడా మనకు శుద్ధంగా దొరకవు. తర్వాత బ్రాహ్మణులు, సో ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలంటే అవి సాధ్యం కాదు. కాబట్టి మళ్ళీ ద్వాపరే పరిచర్యాయం అంటారు. ద్వాపరయుగంలో పరిచర్య అంటే భగవంతుడి యొక్క అర్చన ద్వారా భక్తిని పొందేవారు. అది అప్పట్లో దానికి కూడా చాలా క్లిష్టమైన పద్ధతులనే ఉంటాయి. ఉదాహరణకి చిన్న ఉదాహరణ ఏమిటంటే, భగవంతుడికి ఆరాధన చేయాలంటే స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఎన్నో మంత్రాలు ఉంటాయి. బట్టలు వేసుకోవడం కూడా మంత్రాలు ఉంటాయి. అలాగే భగవంతుని అర్చించేటప్పుడు నైవేద్యం పెడతారనుకోండి, బంగారు పల్లెల్లో పెట్టాలి. అన్నీ కూడా బంగారం పెట్టాలి. ఒకసారి వాడారనుకోండి మళ్ళీ వాడకూడదు. అది సాధ్యమవుతుందా ఇప్పుడు? కాబట్టి ద్వాపర యుగంలో చేసినటువంటి ఏదైతే పద్ధతి ఉందో ఈ యుగంలో కూడా సాధ్యం కాదు. అది వెంకన్న బాబు కూడా సాధ్యం కాదు ఇప్పట్లో. అవునా కాదా? పాపం ఆయనకైనా పల్లెలు వస్తే అవన్నీ కూడా ఏదో రకంగా మాయమైపోతుంటాయి. కాబట్టి అది కూడా సాధ్యం కాదు. ఈ యుగంలో ఒకే ఒకటి కలవు తద్ హరికీర్తనం అని అంటారు. కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన ద్వారా మనం భగవంతుని పొందవచ్చు. ఉదాహరణకి మీరు ఏ యుగం యొక్క పద్ధతిని ఈ యుగంలో మీరు అనుసరించాలి అని అనుకున్నారనుకోండి, సాధ్యమవుతుందా? ధ్యానం అన్నారనుకోండి, ఎంతమంది ధ్యానంలో కూర్చోగలరు? ఉదాహరణకి ధ్యానం పద్ధతి చెప్తున్నది భగవద్గీతలో భగవంతుడు బోధించింది ఏమిటంటే స్థిర ఆసనం. ఒక స్థిరమైన ఆసనంలో పద్మాసనంలో కూర్చోవాలి అన్నారనుకోండి, ఎంతమందికి సాధ్యమవుతుంది? దాని పిల్లలకు సాధ్యమవుతుందా? పెద్దవాళ్ళు కింద కూర్చొని లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సాధ్యమవుతుందా? సో ఒక అరగంట సేపు 20 నిమిషాల సేపు మనం ప్రవర్తన చెప్పుకుంటాం, నిశ్శబ్దంగా కూర్చోండి అన్నాం అనుకోండి, ఈలోపు 100 ఆసనాలు వేస్తారు. అవునా కాదా? అటు ఇటు తిరుగుతూ, అటు కొంచెం ఇటు కొంచెం వెళ్తూ, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా చేస్తుంటాం. కాబట్టి ఈ కలియుగంలో ఆసనాలు కూడా సాధ్యం కాదు. అలాగే ఎక్కడో హిమాలయాలకు వెళ్ళేసి అక్కడ కేవలం బ్రహ్మచర్యం పాటిస్తూ, తర్వాత దానికి నియమాలు చాలా ఉంటాయి, నిష్టలు చాలా ఉంటాయి, ఇవన్నీ పాటిస్తూ ఉంటేనే అప్పుడు మనకు ధ్యానం అనేది కుదురుతుంది. అది కూడా మరి ఎన్ని సంవత్సరాలు చేయాలి అని అంటే మనకి కనీసం ఒక 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు ఇలా ఎక్కువ కాలం చేస్తే తప్ప దానికి సాధ్యం కాదు. అందుకోసం చెప్పేసి అది కాదు, తర్వాత యజ్ఞయాగాదులు కాదు, తర్వాత అర్చన పద్ధతి కూడా కాదు. అర్చన పద్ధతి ఈ రోజు చేస్తున్నది కేవలం చాలా అతి తక్కువ మోతాదులో, లేదంటే దానికి ఉన్నతమైన
శ్రేణిలో కాకుండా తక్కువ శ్రేణిలో చేస్తున్నారు. కాబట్టి దీన్ని కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన ఎవరైనా జపించవచ్చు. ఉదాహరణకి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు జపించవచ్చు. మా ఆచార్యుల వారు అంటారు, శ్లైసి భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు, ఇస్కాన్ సంస్థని ప్రతిపాదించిన వారు అంటారు, వారు స్థాపించిన వ్యక్తి, ఈవెన్ డాగ్ ఆల్సో క్యాన్ చాంట్ హరే కృష్ణ అంటారు. అంటే కుక్క కూడా జపించవచ్చు అని అంటారు. సో కేవలం మనం చెప్పింది తను విన్నంత మాత్రాన, మీరు ఉదాహరణకి ఈ నామాన్ని వెళ్ళేసి ఒక చెట్టు కింద కూర్చొని హరినామం చేశారనుకోండి, దానికి కూడా ముక్తి లభిస్తుంది. కాబట్టి హరినామం ఇది అంత శక్తివంతమైంది. ఒక కథ చెప్తాను చూడండి, జరిగిన సంఘటన. సుబుద్ధి రాయ్ అని చెప్పేసి ఒక గొప్ప జమీందారు ఉండేవాడు. తనకి ఇంకొక ముస్లిం సర్వెంట్, లేదంటే తను ఏమంటాం ముస్లిం యొక్క పాలికాపులు అంటాం ఆ రోజులో, అలాంటి అతను ఉండేవాడు. తను చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న తప్పు చేశాడు, చిన్న తప్పే కాదు, ఏదో చెప్తే వాడిని కాస్త మందలించడం కోసం కొడితే అలా క్రమక్రమంగా కొద్ది రోజులైన తర్వాత తను వృద్ధుడైపోయాడు యజమాని. తర్వాత ఆ పదవి మొత్తం దాన్ని పాలించుకోవడం, దాన్ని మొత్తం చూసుకోవడం కోసం ఇతనికి అది ఇచ్చేశాడు. ఆ పదవి ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు ఈ ఎవరైతే యువకుడు ఉన్నాడో, ఈ యువకుడు వివాహం చేసుకున్న తర్వాత తన భార్య అంటుంది, ఆ ముస్లిం అమ్మాయి అంటుంది, చూడు మీ వీపున ఆ మచ్చలు చూశాను, చూస్తే నాకు చాలా కోపంగా ఉంది, ఇది ఎవరు చేశారో వాడిని తల నరికేసి తీసుకురావాలి అంటారు. లేదంటే నేను కావాలి నీకు అని అనుకుంటే అతను తల నరికి తీసుకురా, అతను చంపేసే, లేదంటే నేనైనా వెళ్ళిపోతానంటుంది. సో ఇది తనకి తెలుసు, తన యజమాని ఎందుకు ఆ రకంగా శిక్షించాడు అని చెప్పేసి నన్ను కరెక్ట్ చేయడం కోసం, లేదంటే నన్ను ఒక మంచి సన్మార్గంలో నడిపించడం కోసం తను ఆ రోజు శిక్షించాడు. కానీ దీన్ని ఎప్పుడు కూడా నేను సీరియస్గా తీసుకోలేదు, అంటే నేను అంత తీవ్రంగా తీసుకోలేదు. దీన్ని మా యజమాని నా మంచి కోసం చేశాడు కదా, తను ఎందుకు నేను శిక్షించాలి అని చెప్పేసి తను అనుకుంటాడు. ఒకసారి ఆలోచించి తను చెప్తాడు, మృత్యువు కంటే హీనమైంది ఇంకొకటి ఉంది. ఆ రోజుల్లో ఒక ముస్లిం వ్యక్తి ఇంకొక హిందువుని ముస్లింగా మార్చడం కోసం వాళ్ళు ఏం చేసేవారంటే కొన్ని నీళ్లు తీసేసి వాళ్ళ మీద చల్లేసేవారు. వెంటనే వాళ్ళు ఏమైపోయారట, వాళ్ళు అనేవారు, మిగతా సమాజం కూడా వెలివేసేది, హిందూ సమాజం, మీరు ఇంకా ముస్లిం అయిపోయారు, ఈ ఊరు నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి వెలివేసేది. అలా వెలివేసేవారు. ఆ రకంగా వెలివేసిన తర్వాత తను ఊళ్ళో తిరుగుతూ ఉన్నాడు, నేను ముస్లిం అయిపోయాను చెప్పేసి. కానీ తనకు ఎంతో బాధగా ఉంది, దీని నుండి ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచనతో తిరుగుతున్నాడు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు, ఎవరది శ్రీ చైతన్య మహాప్రభు, తను కలుస్తారు. కలిసిన తర్వాత తను కలిసి సన్యాసి అతను, భగవంతుడి యొక్క రూపం అతను, తను అడుగుతారు, స్వామి నేను ఈ రకంగా బాధపడుతున్నాను, నేను ఒక ముస్లింగా మారిపోయాను, మలంచగా మారిపోయాను, కాబట్టి దయచేసి నన్ను దీని నుండి ఎలా బయటపడాలో, ఒక మంచి సనాతన ధర్మానికి ఎలా మళ్ళీ దాంట్లో చేరి ఈ యొక్క సిద్ధాంతాన్ని పాటించాలి నాకు చెప్పండి అని అంటారు. చైతన్య మహాప్రభు వారిని చూస్తూ అంటారు, ఏమంటారంటే అంతకు పూర్వం వారు ఏం చేస్తారంటే కొంతమంది బ్రాహ్మణులు కలుస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే సమాధానం, మీరు దీనికోసం ఏం చేయాలంటే వేడి వేడి నెయ్యిని, ఆవు నెయ్యిని తాగినట్లయితే మీరు శుద్ధి అయిపోతారు, ముస్లింగా ఉండకుండా మళ్ళీ పూర్తిగా హిందువుగా మారిపోతారు అని అంటారు. మరి సరైన సమాధానం అంటారు అది వేడి వేడి ఆవు నెయ్యి. వాళ్ళు అంటారు ఆవు నెయ్యి కదా, మీరు తాగితే శుద్ధి అయిపోతారు అని అంటారు. అది సాధ్యం కాదు, అంటే అది చనిపోతారు, సరి అయినటువంటి తన ఫలితం కాదు. రెండవది, ఎంతో బంగారాన్ని మీరు బ్రాహ్మణులకు దానం చేయాలి అంటారు, అది కూడా సాధ్యం కాదు. ఇవన్నీ కాకుండా ఉన్నట్లయితే అప్పుడు ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభుని కలుస్తారో తను ఇప్పుడు చెప్పిన తర్వాత చైతన్య మహాప్రభు అంటారు, ఒకే ఒకటి, మీకు ఈ సమస్యకు సమాధానం ఏమిటంటే హరినామ సంకీర్తన చేసినట్లయితే పరిపూర్ణంగా హృదయమైన శుద్ధి అవుతుంది, అప్పుడు మీరు మళ్ళీ ఈ సనాతన ధర్మానికి కనెక్ట్ అవుతారు అని చెప్తారు. తను చెప్పేసి మంత్రం చెప్తారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని చెప్పిన తర్వాత తను పూర్తిగా ఒక మంచి భక్తుడిగా మారిపోతాడు.
అదే రకంగా ప్రతి విషయంలో కూడా మనకి ఈ హరినామం అనేది దోహదపడుతుంది. ఒకసారి రాముడి సమయంలో అందరూ సలహా ఇస్తుంటారు. ఎవరికి? రావణుడికి. సలహా ఏమిటంటే, చివరికి కుంభకర్ణుడు ఇస్తాడు. చూడు, ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నావు కదా సీతాదేవిని నీ యొక్క భార్యను చేసుకోవడం కోసం. చివరిగా ఇంకొక సలహా నేను చెప్తాను, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా అది మీకు పని చేస్తుంది, అలా చేసి చూడు అంటాడు. అంటే ఏంటా సలహా చెప్పు అని అంటారు. సలహా ఏమిటంటే, నువ్వు రాముడి యొక్క రూపాన్నిగా రాముడి యొక్క రూపం దాల్చి రాముడిగా వేషం వేసుకొని వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా సీతాదేవి రాముడు వచ్చాడని చెప్పేసి అనుకొని మీకు శరణాగతి పెడుతుంది, మీ భార్యగా మారుతుంది అని అంటారు. అంటే సో రావణుడు నవ్వేసి, గట్టిగా నవ్వేసి అంటాట, మూర్ఖుడా, ఈ విషయం నాకు ముందే తెలుసు. రాముడి యొక్క రూపాన్ని తీసుకోవాలంటే మొదటగా నేను రాముడి యొక్క నామాన్ని జపించాలి. రాముడి యొక్క నామం జపించాలనుకోండి, అక్కడ ఎక్కడైతే హిందీలో అంటారు, జిధర్ రామ్ హై ఉదర్ కామ్ నీ అంటారు. ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ కామం ఉండదు అంటారు. కాబట్టి ఈ పూర్తిగా రామనామం చేసినట్లయితే హృదయం పరిశుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ కామం ఎక్కడ ఉంటుంది? హృదయంలో. కాబట్టి అక్కడ తర్వాత రాముడి యొక్క నామం చేసిన తర్వాత సీతాదేవి నాకు తల్లి అవుతుంది. అలా కాదు, ఆ విషయం నాకు ముందే తెలుసు, అందుకోసం నేను రాముడి యొక్క నామం జపించను అని అంటాడు. అర్థమవుతుంది. కాబట్టి రావణుడికి ఇలాంటి తెలివి ఉన్నప్పుడు కూడా నామం జపించలేడు. ఎందుకంటే తను ఒకవేళ చేద్దాం అనుకున్నప్పుడు కూడా తన చుట్టుపక్కల ఉండేటువంటి ఏదైతే మినిస్టర్స్ ఉంటారో అందరూ కూడా తన్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. అందుకే రామనామది చాలా పవిత్రమైనది, ఉన్నతమైనది. సో ఆ నామం అందరూ చేయగలిగింది. ఇంకొక సంఘటన చెప్తాను. ఒకసారి అంగదుడు రావణుడి యొక్క కోర్టులోకి వెళ్తారు. సభలోకి వెళ్ళిన తర్వాత తనంటారు, నీకు ధైర్యం ఉంటే నా యొక్క కాల్ని, నేను రాముడి యొక్క సైన్యంలో ఎంతోమంది సైన్యం ఉన్నారు, దాంట్లో నేను ఒక్కడిని, మీరు కనుక నా యొక్క కాలుని బొటన వెళ్ళి మొట్టమొదటిగా దానికి కదపగలిగినట్లయితే మీలో ఎవరైనా, అప్పుడు నేను ఒప్పుకుంటాను, రాముడి సైన్యాన్ని మీరు సంహరించగలరు అని చెప్పేసి అంటారు. అంటే సరే అని చెప్పేసి మొట్టమొదటిగా ఏం చేస్తారంటే ఇంద్రజిత్తుని పంపిస్తాడు, కొడుకుని పంపిస్తాడు. వాడి వల్ల ఏం అవ్వలేదు, ఎంతగానో ప్రయత్నిస్తాడు. తర్వాత చివరికి అతను వెళ్ళిపోయిన తర్వాత తను వెళ్తాడు, రాముడే స్వయంగా వెళ్తాడు. వెళ్ళేసి ప్రయత్నిస్తుంటాడు, ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు. కానీ ఒక కాలి బొటన వేలు కదలలేకపోతాడు, చెమటలను వచ్చేస్తుంటాయి. తర్వాత వెళ్ళి చెమట తుడుచుకుంటూ తన ఆసనం పైన కూర్చుంటాడు. తను అంటాడు, ఇప్పుడు అర్థమైంది కదా, దీని కేవలం రాముడి యొక్క చిన్న సేవలకు మాత్రమే, నాకంటే ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళని మీరు ఏమాత్రం చేయలేరు, ఏమాత్రం వాళ్ళని సంహరించలేరు అని చెప్పేసి తను అంటారు. తను చివరికి అడుగుతారు సైన్యం, మీకు ఇంత శక్తి ఎలా వచ్చింది అని అంటే తను అంటాడు, నేను ఊపిరి బిగబట్టి రాముడి యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామం చూపిస్తున్నాను ఆ సమయంలో. కాబట్టి నేను ఏమాత్రం కూడా ఒక్క వేలు కూడా కదిలించలేకపోయాడు, రాముడి అంత శక్తిశాలి అని చెప్పేసి అంటారు. కాబట్టి చూడండి, సో రాముడి యొక్క నామం అనేది ఎప్పుడైతే మనం రాముడి యొక్క నామం చెప్తున్నామో ఆటోమేటిక్గా భగవంతుడు నాలుక పైన నాట్యం చేస్తుంటారు అంటారు. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యం. అందరూ అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఈ నామం చేసుకోవచ్చు. దీనికి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఏమంటే మీకు ఈరోజు ఇలా ఉంది మా పరిస్థితి, ఈ సమయంలో మీరు చేయొచ్చా, లేదంటే సో దీనికి సమయ సందర్భం అంటూ ఏమీ లేదు. వయసుతో నిమిత్తం లేదు, కుల మత భేదాలతో అలాంటివి కూడా ఏమీ లేవు. కాబట్టి ఈ నామం మీరు ప్రతి ఒక్కరు చేయండి. సో ప్రతి ఒక్కరూ దీనికి మీరు ఎప్పుడైతే నామం చేస్తున్న దానికి చేయక పూర్వం ఎలా ఉంటుందో మీ జీవితంలో మీదే ఖచ్చితంగా తేల్చుకోగలరు. మీరు ఆ రుచి అనేది చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో చేసి ఉంటారు, కానీ హరినామం చేయండి. మీరు చేసి చూడండి,
ఖచ్చితంగా మీ బాండ్ పేపర్ మీరు రాసి ఇవ్వగలను, మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే ఎంతో ఆసక్తితో ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఎంతోమంది లక్షల కొలది ఉన్నారు. అయినప్పుడు కూడా ఎవరికి ఆ అవకాశం భగవంతుడు అందరికీ ఇస్తున్నాడు అవకాశం, కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం కేవలం హరినామంలో ఇలా చప్పట్లు కొట్టినంత మాత్రాన చేతిలో ఉన్నటువంటి రేఖలు ఏవైతే ఉంటాయి, గీతలు ఏదో ఉంటుందో అది మారిపోతుంది అంటారు. సో మన కర్మ ఎలా ఒకటి పూర్వం మన చేసిన కర్మని సూచించేది, రెండవది భవిష్యత్తు గురించి వివరించేది. ఇలా కొట్టినంత మాత్రం పూర్వం పోతుంది, భవిష్యత్తులో ఉన్నది కూడా మారుతుంది అంటారు. ఒకరోజు ఒక చోట ఇలాగే ప్రవచనం చెప్తుంటే ఒక భక్తుడు చెప్పే వక్త అంటాడు, ఒకతని పక్కన కూర్చున్న అతన్ని, ఏమండి హరినామం చేస్తున్నాం కదా, మీరు గట్టిగా చప్పట్లు కొట్టింది, అలా కొట్టినట్టుగా కర్మ మారుతుంది అంటారు. అంటే అతను ఎంతసేపు చెప్పినప్పుడు కూడా ఇలాగిలా అంటున్నాడు తప్ప ఏం చప్పట్లు కొట్టట్లేదు. తర్వాత అదే వ్యక్తి మొత్తం హరినామం అయిపోయి ప్రవచనం అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే ప్రవచనకర్త ఉన్నారో ఆ స్వామీజీ బయటికి వెళ్ళి చూశాట. చూస్తే చేతిలో తంబాకు వేసుకొని గట్టిగా కొడుతున్నాడు. అప్పుడు అర్థమైందా? చేతులు తంబాకు వేసుకొని గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు. చూడండి, హరినామంలో కొట్టని చప్పట్లు తంబాకుతో కొడుతున్నారు. ఏదో రకంగా చప్పట్లు మాత్రం కొట్టాలి. అదేదో హరినామాలు కొడితే మన పాపం మొత్తం పోతుంది కదా, అవునా కదా? కాబట్టి హరినామంలో కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఎక్కడో మనం ఏ రాజకీయాలనో లేకపోతే ఇంకో వేరే వేరే ఏ సినిమాలనో ఏ క్రికెట్లనో వీటన్నిటి వాళ్ళందరికీ ఆ స్టార్స్కి మనం చప్పట్లు కొట్టడం కంటే భగవంతుడి ముందు తన ముందు నృత్యం చేస్తూ మనం పాటలు పాడుతూ ఇలా హరినామం చేసినట్లయితే మన కర్మ మొత్తం పోతుంది. తర్వాత మన ఈ జన్మలో పూర్వజన్మలో ఎన్నైతే పాపాలు ఉంటాయో అవన్నీ కూడా భగవంతుడు తొలగించేస్తాడు. కాబట్టి వాటన్నిటి తొలగించేసి మనకు శుద్ధ భక్తిని ప్రసాదిస్తాడు. ఎంతమందికైతే భక్తి కావాలి, భగవంతు సాక్షాత్గా మనకి అయోధ్యకు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఈ హరినామం అనేది చేసి తీరాలి. కాబట్టి మీరందరూ దయచేసి ఈ హరినామాన్ని స్వీకరించండి. సో మనకి మాలలు కూడా ఉన్నాయి. సో మనకి మాల అనేది ఒక మాలలో ఎన్ని పూసలు ఉంటాయండి మీకు తెలుసా? 108 కదా. ఈ 108 పూసలు అనేవి 108 ఉపనిషత్తుల్ని ప్రాతినిధ్యం వహిస్తాయి. అదే కాకుండా ఇవి 108 ఉపనిషత్తులు కూడా 108 ఉపనిషత్తులు, తర్వాత 108 గోపికలు, ప్రధానమైన భక్తి చేస్తుంటే గోపికలు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ అంటారు. కార్డ్స్ ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి, మీరందరికీ తీసుకోండి. దాంట్లో ఈ హరికృష్ణ మహామంత్రం ఉంటుంది. సో చూడండి, నేను చెప్పినట్టుగా ఒక 7-8 సార్లు మనం చేద్దాం. అందరి కార్డ్స్ వచ్చాయి. ఈ నామాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేసి కనీసం ఒక మాలకి 7:30 నిమిషాల నుండి 8 నిమిషాలు పడుతుంది. కాబట్టి 8 నిమిషాలు ఎవరికైనా సమయం లేదంటారా? ఉంటుందా ఉండదా? 8 నిమిషాలు ఎవరికైనా ఉంటుంది. మీరు ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ ఆపేశారంటే 8 నిమిషాలు దొరుకుతుంది, అవునా కాదు? దయచేసి మీరు చేయండి. ఓకే, నేను చూపిస్తాను. ఇలా మాల ఉంటే ఈ మాలకి మొట్టమొదటి పూసని ఇలా పట్టుకొని ఈ పూసని మధ్యలో ఉండే పూస ఏదైతుందో అది మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ 2 వేలతోనే తాకాలి, ఈ చూపుడు వేలుతో తాకూడదు. ఇది అహంకారాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది కలుషితమైన వేలు అంటారు. అందుకోసం చెప్పేసి ఈ 2 వేలతో ఇలా పట్టుకున్న తర్వాత మొదటి పూసను పట్టుకొని దాంట్లో 2 మంత్రాలు ఉంటాయి. చూడండి ఒకసారి, మీకు ఇచ్చిన కార్డులో 2 మంత్రాలు ఉంటాయి. ఒకసారి కార్డు చూడండి అమ్మా అందరూ, నేను చెప్పినట్టుగా చెప్పండి. కార్డు వెనకాల ఉంటుంది, చూసారా? మొదటి మంత్రం నేను చెప్పినట్టు చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. అదే పోస్ట్ పైన ఈ హరే కృష్ణ మహామంత్రం చెప్పాలి. రెండవది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరం కలిసి ఒక 7-8 పూసలు చేద్దాం. మీకు అలవాటు అయ్యేలాగా చేద్దామా? రైట్, దాన్ని చూస్తుండండి. కలిసి ఒకేసారి చేద్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. ఓకే, థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? దీంట్లో ఏమైనా కష్టమైందా? దీంట్లో మీరు పోగొట్టుకున్నారు ఈ 2 నిమిషాలు? లేదు కదా. సో మీకు నిజంగా ఇది జపించినట్లయితే ఎంత ప్రశాంతత లభిస్తుందో మీరు ఒకసారి చేసి చూడండి. ఎందుకంటే మీరు ఎంతగానే చెప్పొచ్చు, రోజు మొత్తం చెప్పొచ్చు, 2 వారం రోజులు చెప్పొచ్చు, కానీ మీరు చేస్తే తప్ప అది మీకు అనుభవంలోకి రాదు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఒకసారి చేసి చూడండి, సరేనా? సో వచ్చే వారం నుండి ఇంకో క్రమ పద్ధతిలో మనం చర్చించుకుందాం. మీరు ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా, మీ పక్కటి వాళ్ళు, మీ బంధువులు, మిత్రులు, వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో అలా మనం ఎక్కువ మందికి భగవంతుడి యొక్క నామం ఇచ్చే ఆ లబ్ధి కూడా మీరే పొందుతుంది, మీకే లభిస్తుంది. భగవంతుడి కృప మీపై ఎక్కువగా ఉంటుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఆర్గనైజర్స్కి మీ అందరూ కూడా కృతజ్ఞతలు చేస్తూ, అలాగే మా మిత్రులందరూ కూడా ఉన్న వాళ్ళకి, సో వీరందరూ కూడా ఎంతో మంచి చదువుకున్న వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళు ఈ యొక్క ఏదో రకంగా భగవంతుడి యొక్క నామం చేయాలి అనే ఉద్దేశంతో యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా అందరూ చేస్తున్నారు. మీరు చూడండి, ఇక్కడ ప్రభుజీ ఉన్నారు. సో వీరు అమోఘ వీర ప్రభు అని చెప్పేసి వీరు మన సీతానగరం వాస్తవ్యులు. అయినప్పటికీ మన కాన్పూర్లో ఐఐటి కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారు ఎంబీఏ చేశారు, వారు ఎంటెక్ చేశారు. సో ఆ రకంగా అందరూ కూడా సో ఇంత చక్కగా అక్కడ మాతాజీ ఉన్నారు. సో రేవతి మాతాజీ, తర్వాత సో ఒకటిసారి మహేశ్వరి మాతాజీ, అందరు కూడా చాలా చక్కగా చదువుకొని వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. వారిని శ్రద్ధగా వారిని ప్రేరణగా తీసుకుంటూ మీ అందరూ కూడా సో ఈ నామం చేస్తూ ఇతరులు కూడా బోధిస్తున్నది నేర్చుకోవాలి. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరినామ సంకీర్తన యజ్ఞకి హరే కృష్ణ మహామంత్రికి सीताराम लक्ष्मण हनुमान जी की, जगद्गुरु श्रील प्रभुपाद की, गौर प्रेमानंदे हरि हरि बोल।